ఈనాటి మా సంస్థకు అందించినందుకు వారి పాదాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిరంజీవుల యొక్క నృత్య ప్రదర్శనలో తదుపరి నృత్యాంశంగా బో శంభో అంటూ కూచిపూడి నాట్య సాంప్రదాయంలో శివతాండవాన్ని చిరంజీవి మీ ముందు ప్రదర్శిస్తుంది. शिव शंभो स्वयंभो भो शंभो 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 मम भवसागर तारक गंगाधर शंकर करुणाकरा मम भवसागर तारक शंभो शिव शंभो स्वयंभो
శివపంచాక్షరి మంత్రాన్ని కూచిపూడి నాట్య సాంప్రదాయంలో చిరంజీవి Shivaya,
ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿ ಕೇಂದ್ರಿಯ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿ ಕೇಂದ್ರಿಯ ವೇದ ವಿಯುತ ರಾಜಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ವೇದ ವಿಯುತ ರಾಜಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ ಸತತ ರಾಮದಾಸ ಪೋಷಕ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ವಿತತ ಭದ್ರ ಗಿರಿ ನಿವೇಶಕ ಭದ್ರಶೈಲ ರಾಜಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿ ಕೇಂದ್ರಿಯ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿ ಕೇಂದ್ರಿಯ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే భక్తి పావన రామ నామ సుధారస పానము చేసేదెందటికో శ్రీ
శుభ్రంగా చాలా చక్కటైన భరతనాట్య నృత్యం ప్రదర్శన చేస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం జరిగే కార్యక్రమంలో భాగంగా ఇంకా అద్భుతమైన సంగీత సాహిత్య నిరాదరణ అందించాలనే సత్సంకల్పంతో దేవస్థానం వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కళాకారులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రత్యేకించిన వాళ్ళకి మనం పేద ఆశీర్వాదంతో ప్రతి నాళ్ళకు ఆశీర్వదించడం దేవస్థానం వారు నిర్మిస్తున్నారు. వేద పండితులైతే వారికి ఆశీర్వదించడం జరుగుతుంది. స్టేజ్ మీదకి రావాలి. ముఖ్యంగా మా రిటైర్డ్ ఈవో అప్పలనాయుడు గారు, వేద పండితులు శివప్రసాద్ రావాలి. అలాగే మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజిరెడ్డి, రజిత్, శంకర్ వీళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలి. తస్మై బ్రహ్మజ బ్రహ్మజ యత్యేతం ప్రజాందదో భాగదేవై వైనం ప్రణయతి ఆయుర్దాగ్నేయ విషజోషాన వద ప్రదీక వదయో నరేతి ప్రథం మే త్వామదజారు గవ్యం విరేవ పుత్రమభిరక్షరాదిమో వత్సది పుత్రం వచ్చది పౌత్రం ప్రజయాపధనే మిథునేత్యాయతే యస్సైవం విధిషోగ్నిహోత్రం యుగ్మరి ఔజైనమేవం వేద శతమానం భవతి శతాయ పురుషతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. చాలా చక్కటైన ప్రదర్శన చేశారు. సందేశం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి మన దేవస్థానం వారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భరతనాట్యం అలాగే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తుల వినోదార్థమై మన ఏసీ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా శుభదాయకం. ఎందుకంటే ఇలాగ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా సాయంత్రం పూట ఒక గంట సేపు ఏర్పాటు చేస్తే ఇలాగెళ్ళి విద్యార్థులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఒక గంట సేపు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిగించి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడే విధంగా వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారని మన ఏసీ గారు దూరదృష్టితో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా శుభదాయకం. అలాగే భగవతి నృత్య కళామందిర్ వారు ఆ కార్యక్రమాల్లో నేను అంటే ఇక్కడే కాదు చాలా చోట్ల చూశాను. వాళ్ళ పిల్లలు అలాగే టీచర్ గారు కూడా మా ఏరియాలో ఉంటారు. వీళ్ళు అయితే మాత్రం ఎంతో కఠినమైన శిక్షణ కంపల్సరిగా మేడం గారు ఇస్తారు. వాళ్ళు కూడా పిల్లలు కూడా అంతే పెర్ఫార్మెన్స్తో మంచి పెర్ఫార్మెన్స్ చేయడం అలాగే ఎన్నో అవార్డులు గెలుచుకోవడం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో కూడా అలాగే మన గతంలో ఉండే ఏసీ గారి టీవీ ప్రసాదరావు గారు స్పష్టంగా అతను చెప్పడం జరిగింది. వెంటనే మరి మనకంత కార్యక్రమాల్లో అమ్మవారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం కల్పించారు. వెంటనే వచ్చినందుకు మాట గౌరవిస్తూ అమ్మవారితో భక్తి మీద ఏంటి ఆశించుకున్నా వేలాది మంది భక్తులు అలాగే కళారూపాలు అనేక రకాలు ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా ఎంతో ఆనందదాయకం. ఈ స్టేజ్ మీద ఎవరు ప్రదర్శించినా వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే అలాగే భాష గారు 2 నిమిషాలు మాట్లాడు. బ్రహ్మ గణపతి నమః, విష్ణు గణపతి నమః, ఈశ గణపతి నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర చేత కూడా పూజింపబడే విఘ్నేశ్వర స్వామి ఈ ప్రపంచంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా సర్వవేళలందు సర్వకార్యములందు ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడు స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ పైడిమాంబై నమః. శ్రీ పైడిమాంబ శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. మనందరికీ కూడా తెలుసు ఉత్తరాంధ్ర కల్పవల్లి జగజ్జనని పైడిమాంబ యొక్క ఆశీస్సులతో యావత్ భారతదేశం అంతా ప్రపంచమంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో కూడా ఎంతో చల్లగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. మనందరూ కూడా తెలుసు. విజయనగరం చరిత్ర అటువంటిది, మట్టి అటువంటిది తెలుసు. ఈరోజు ఈ చిన్నారులందరూ కూడా మన విజయనగరాన్ని గౌరవాన్ని
రాష్ట్రేతరాలు కూడా చాటి చెప్తున్నారు రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో. జై పైడిమాంబ. ఈ యొక్క ప్రదర్శనను ఇవ్వడం అనేది ఈ యొక్క చిన్నారుల అదృష్టం. ఒక విధంగా నేను ఒక మాట చెప్పాలని ఉంది. నేను ఉపాధ్యాయుని మరియు సైకాలజిస్ట్ని కూడా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదవలేదని చాలాసార్లు చెప్పడం జరుగుతుంటుంది. మనకు తెలుసు, ఏదో ఆడుకుంటే ఏదో ఎప్పుడూ ఆటనే చదువుకోరా అని చెప్పడం జరుగుతుంటుంది. కానీ పూర్వం ఆశ్రమాల్లో పిల్లలకి వేదాలు పఠించేటప్పుడు చాలా కఠినమైనటువంటి శిక్షణతో వాళ్ళు మంచి నడవడిక, మంచి వినయ విధేయతలు అనేవి వారికి వచ్చేవి. ఆ విధంగా వాళ్ళు వేదాలు కూడా ఆవర్తించేవారు. అదేవిధంగా ఈ చిన్నారులకి మనం చదువుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చక్కనైనటువంటి క్రమశిక్షణ అనేది మేడం గారు నేర్పుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రదర్శన ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ప్రదర్శనకి ప్రతి ఒక్క ఆ యొక్క యాంగిల్ అనేది చక్కనైనటువంటి విధానంలో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. అందరూ చెప్పిన విషయం చక్కగా అందరూ చెప్పారు. ఆ పైడిమాంబ ఆశీస్సులు ఈ అందరి పిల్లల మీద ఉండి చక్కగా ఈ కళ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఎందుకంటే భక్తిభావం వెళ్తడానికి సంగీత సాహిత్య నిరాధనలు అందించాలనే నిజంగా పిల్లలు మీరు కూడా అద్భుతంగా ఈ భరతనాట్య నృత్య ప్రదర్శన చేస్తున్నారు. అలాగే చాలా ప్రదర్శనలు కూడా ఈ వేదిక మీద ప్రదర్శించడం ఈ పిల్లల ద్వారా ఈవిడికి నేను ఎన్నోసార్లు, ఇది 3వసారి, అసలు ఇంచుమించు 6 నెలలకు ఒకసారి ప్రోగ్రాం రావాలి. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు వెంటనే ఈవిడ హైదరాబాద్లో ఉన్నా సరే నిన్న వచ్చి ఉంటారు. కానీ ఆ అమ్మవారి మీద ఆశిస్తూ అమ్మవారి మీద భక్తి మేము చేస్తామని అని చెప్పడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో ఒక్క 4 సాంగ్స్ పాడుతూ ప్రసాదాలు స్వీకరించాలనుకుంటున్నాం. ఆవిడ సందేశం కూడా ఒక 2 నిమిషాలు ఇచ్చేది. శ్రీ గురుభ్యో నమః. మన ఉత్తరాంధ్రుల కల్పవల్లి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నాం. అటువంటిది ఈ వేదికని రావడమే చాలా అదృష్టం మాకు. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి నీరాజనాన్ని, నృత్య నీరాజనాన్ని, అందులోకి ఈ ఊర్లోనే పుట్టి అమ్మవారి అనుగ్రహంతోనే పెరిగి అమ్మవారి పండగల్లోనే ఏంటి, అమ్మవారి సేవా కార్యక్రమాల్లో అయితేనండి కంటిన్యూస్గా మేము పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంటాం. మా గురువు గారు డాక్టర్ డివై సంపత్ కుమార్ గారి దగ్గర నుండి కూడా అమ్మవారి దేవస్థానంలో మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. గత 25 ఏళ్లుగా అమ్మవారి అనుగ్రహంతో నా భగవతి నుంచి కళామందిర్ కూడా ఎంతో ఉన్నతంగా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఎన్నో అవార్డులని కైవసం చేసుకున్న చిరంజీవులు మాకున్నారు. అదేవిధంగా భగవతి నుంచి కళామందిర్లో దగ్గర ఒక 15 బ్యాచ్ల పైన మాకు సర్టిఫికేట్ కోర్స్ డిప్లొమాలో కూడా పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు కూడా మాకున్నారు. ఇదంతా కూడా కేవలం ఆ ఏడుకొండలవాడి పైడితలమ్మ వారి అనుగ్రహంతో మాత్రమే మా భగవతి నుంచి కళామందిర్ ముందుకు వెళ్తోందండి. అంతేకాకుండా ఇప్పుడు చెప్తున్నారు పెద్దలందరూ కూడా పిల్లల యొక్క క్రమశిక్షణ. వీళ్ళు ఈరోజు ఇలా నిలబడ్డారు అంటే దానికి కారణం మా సంస్థ ముందుకు వెళ్తోంది అంటే క్రమశిక్షణని నేను అందించడంతో పాటుగా నన్ను అర్థం చేసుకొని నన్ను నడిపిస్తున్న మా భగవతి నుంచి కళామందిర్ పేరెంట్స్ అందరు తినండి. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంగళవారం మేము ఈరోజే మా రంజితు, శంకరు, అచ్చిరెడ్డి, మేము శ్రీనివాస్ అంతా కలిసి డీసీ గారు మానస సంస్థ వెళ్ళాం. కార్యక్రమం అంతా సక్సెస్ అవుతుంది. అయితే 28వ తారీఖున కార్యక్రమం పైడితల్లమ్మ వారి అవతరణ దినోత్సవం. అంటే వనగుడిలో అమ్మవారు 1757వ సంవత్సరంలో చెరువులో పడిపోయారు. అప్పటి నుంచి జనవరి 28వ తారీఖున అప్పటి నుంచి మరి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. అందుకని మళ్ళీ ఒక సంకల్పం, భక్తిభావం మాలో ఉండబట్టి మా దీక్షాదారులు, ఆదిపీఠం దీక్షాదారులందరూ కూడా, అలాగే సాగి శ్రీ సీతారామరాజు స్మారక కళాపీఠం వాళ్ళ తాలూకా సారథ్యంలో ఈ కార్యక్రమం చేద్దామనే గట్టి సంకల్పం ఉంది. మీ అందరి సహకారం కూడా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే అమ్మవారి మీద భక్తి మీద ఉండాలి. ముఖ్యంగా రమణమ్మ గారికి చెప్పేదంటే ఆ రోజు 8:30 నుంచి మేము కోట దగ్గర ఊరేగింపుగా బయలుదేరుతాం. మీరు ప్రోత్సహిస్తే ఆ రోజు మీరు రావడానికి అవకాశం ఉందా? ఆ అమ్మవారి మీకు అనుగ్రహిస్తారని తెలియజేస్తున్నాం. వస్తారా? ఎంతమంది అండి?
చక్కనైన భరతనాట్యం ప్రదర్శన చేశారు. నిజంగా సంగీత సాహిత్య నిరాధనలు అందించాలన్న సంకల్పంతో ఇక్కడ దేవస్థానం వారు ఇలాంటి కార్యక్రమం పెట్టడం, పిల్లలు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. రమణ గారి శిష్య బృందం నిజంగా అమ్మవారు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా వాళ్ళకి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అలాగే శివప్రసాద్ కూడా చేతుల మీదుగా ఇవ్వమ్మ వీళ్ళకి భరతనాట్యం శ్రీనివాసరావు